కొన్ని పథకాలు పెట్టి ఓ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఓ చేత్తో 100 రూపాయలు లాక్కుంటా ఉన్నారు. మన ఆరోగ్యాన్ని ప్రాణాలని పణంగా పెట్టే విధంగా కల్తీ బ్రాంతి మీద కూడా వేల కోట్లు సంపాదించినటువంటి వ్యక్తులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రూపాయల పెన్షన్ ని 10 రెట్లు పెంచి చంద్రబాబు నాయుడు గారు చేశారమ్మా. చేశారంటే ఒక్కసారి పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టే చంద్రబాబు గారికి జైలు పలకండమ్మా. జగనన్న ఏం చేశాడమ్మా? చంద్రబాబు 2000 ఇచ్చాడు. 2000 సరిపోద్ది, నాకు ఓటేసింది, ఒక అవకాశం నాకు ఇండి, 3000 చేస్తా వెంటనే అన్నాడు. గెలిచిన తర్వాత ఏం చెప్పాడంటే పెంచుకుంటూ పోతానన్నాడు. అంత పెంచుకుంటూ పోయాడు. అమ్మా అవతాతలారా, వితంతులారా, జగనన్న మనకి చాలా బాకీ ఉన్నాడు. ఐదేళ్లలో ఉద్యోగాలు లేవమ్మా. ఎలా వస్తాయమ్మా? వంద ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉంటే ఒక్క ఉద్యోగం భర్తీ చేస్తారు. ప్రైవేట్ ఫ్యాక్టరీల నెల రంగు పెట్టడంలో లంచాలు కట్టలేక ఆంధ్రాకో దండం జగన్కో దండం అని ఫ్యాక్టరీలు మూసేసి తమిళనాడు కొన్ని, తెలంగాణ కొన్ని, కర్ణాటక కొన్ని పరుగో పరుగు మొత్తం ఉంటుంది అక్కడ. రాజధాని లేని రాష్ట్రం ప్రపంచంలో ఏమైనా ఉందా? ఒక ఆంధ్రప్రదేశ్. లాయర్లకేమో కర్నూలు, ఎమ్మెల్యేలకేమో అమరావతి, సెక్రటరియట్ ఏమో విశాఖపట్నం. వాలంటీర్లు మనవి చేస్తా ఉన్నా, ఎవరైనా భయపడి రాజీనామా చేస్తే 5 ఏళ్ల సీనియారిటీ పోతుందమ్మా. వాలంటీర్లారా, ఎవరిని లెక్క చేయొద్దు. రాజీనామాలు ఇచ్చుంటే వెనక్కి తెచ్చుకోండి. మే 13వ తారీఖున ఎన్నిక జరగబోతుంది. ఈ ఎన్నికల్లో అన్ని గుర్తు పెట్టుకోండమ్మా. ఈ 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కునే జగన్ గారి ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి. రేపు పోలింగ్ గుర్తులు పోతారు కదమ్మా, ఇవన్నీ గుర్తు పెట్టుకొని సైకిల్ గుర్తుకి చక్కగా ఓటేసేస్తే మొత్తం లెక్క సరిపోతుంది.